హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. ఇవాల్టి క్లాస్లో మనము టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కోసం గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ఎలా ఉంటుంది దానికి సంబంధించి కొన్ని విషయాలు చెప్తాను. ఇందులో మేజర్గా మీరు మెయిన్స్లో రాస్తారు కదా, మీరు మెయిన్స్లో రాసినప్పుడు మార్క్స్ మార్క్స్ వస్తాయి కదా. ఈ మార్క్స్ అనేవి మేజర్ దేన్ని బేస్ చేసుకుని ఉంటాయంటే 2 థింగ్స్ అనేవి బేస్ చేసుకుని ఉంటాయన్నమాట. ఒకటి, ఫస్ట్ మీరు రాసే కంటెంట్ అనమాట. మీరు రాసే కంటెంట్ ఒకటి. ఈ కంటెంట్ అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంది. టెయిల్ వర్డ్స్ అంటారు, దీన్ని తోక పదాలు అంటారు. ఈ టెయిల్ వర్డ్స్ని బేస్ చేసుకుని మీరు కంటెంట్ రాయాలి. మీ ఇష్ట ప్రకారము మీరు తెలిసింది రాయకూడదు అనమాట. అక్కడ ఎగ్జామినర్స్ మార్క్స్ అనేవి కోహేస్తారు. మీకు చెప్తాను చూడండి, ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. టెయిల్ వర్డ్స్ అంటే తోక పదాలు అంటారు అనమాట. ఇవి క్వశ్చన్కి ముందు వస్తాయి. ఇంగ్లీష్ మీడియం అయితే ముందు వస్తాయి, చివరిలో కూడా రావచ్చు. తెలుగు మీడియం అయితే ఎక్కువగా మనకి చివరిలో వస్తుంటాయి అనమాట. టెయిల్ వర్డ్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది. మామూలుగా మనకి ఎక్స్ప్లెయిన్, టెయిల్ వర్డ్స్ని బేస్ చేసుకునే మార్క్స్ ఉంటాయన్నమాట. ఎక్స్ప్లెయిన్ ఒకటి, డిస్కస్ కావచ్చు. డిస్కస్, అనలైజు, అనలైజు, ఎలాబరేటు ఇవన్నీ ఉంటాయి కదా. ఎలాబరేటు, క్రిటికల్లీ అనలైజ్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ టెయిల్ వర్డ్స్ అనమాట. ఇవన్నీ కూడా టెయిల్ వర్డ్స్. ఇట్లాంటివి ఎక్కువగా అడుగుతూ ఉంటారు ఎగ్జామినేషన్ పరంగా. దీన్ని బట్టే క్వశ్చన్ రాయాలి, ఆన్సర్ అనేది రాయాలన్నమాట. అర్థమైందా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు జిఎస్టీ క్వశ్చన్ ఇచ్చారనుకోండి. మామూలుగా నేను ఇప్పుడు చెప్తూ ఉంటాను. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ గురించి క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి అతను ఏమంటే క్రిటికల్లీ అనలైజ్ అన్నాడు. క్రిటికల్ అనలైజ్ జిఎస్టీ గురించి రాయమన్నాడు అనుకోండి. మీరు జిఎస్టీ అంటే ఏంటి దానికి సంబంధించి రాయడమే కాదు, రాస్తారు చాలామంది. అది తప్పు అనమాట, అలా రాయకూడదు. ఈ క్రిటికల్ అనలైజ్ అంటే దానికి సంబంధించినటువంటి ప్రోస్ ఏమున్నాయి, కాన్స్ ఏమున్నాయి. అనలైజ్ అంటే ఏంటి, విశ్లేషించడం అనమాట. విశ్లేషకులు ఏం చేస్తారు, ఇప్పుడు మామూలుగా మనకి ఒక రాజకీయ పార్టీ తరపున విశ్లేషకులు ఏం చేస్తారు, అనలిస్ట్ చేస్తూ ఉంటారు చూడండి. వాళ్ళు ఇక్కడ వీక్గా ఉంది, ఇక్కడ స్ట్రాంగ్గా ఉంది, ఈ ఏరియాలో క్యాండిడేట్స్ని మార్చుకోవాలి చెప్తుంటారు కదా మనం మామూలుగా న్యూస్లో. అక్కడ అలానే మీరు కూడా అనలైజ్ అన్నప్పుడు, క్రిటికల్ అనలైజ్ అన్నప్పుడు డెప్త్గా వెళ్ళి దానికి ప్రోస్ ఏమున్నాయి, కాన్స్ ఏమున్నాయి ఇట్లా రాయాలన్నమాట. అర్థమైందా? ఇలా రాయాలి. కాబట్టి మీకు టెయిల్ వర్డ్స్ అనేవి ఖచ్చితంగా తెలుసుండాలి. టెయిల్ వర్డ్ అనేది తెలియకుంటే మార్క్స్ తక్కువ పడతాయన్నమాట. చాలా మందికి మెయిన్స్ క్వశ్చన్స్ కూడా అర్థం కావు. అక్కడ ఏంటంటే జిఎస్టీ అనే వర్డ్ చూడగానే జిఎస్టీ గురించి మొత్తం రాసేస్తారు. అట్లా రాయకూడదు. ఖచ్చితంగా క్వశ్చన్ ఎలా ఇచ్చారో దాన్ని బట్టి రాయాలి. ఎక్స్ప్లెయిన్ అంటే ఏంటి, డిస్కస్ అంటే ఏంటి, ఈ రెండు సేమ్గా ఉంటాయి. ఇంకా మనకి అనలైజ్, క్రిటికల్ అనలైజ్, ఇల్లుస్ట్రేట్ అంటే ఏంటి, ఇల్లుస్ట్రేట్ అంటే వర్ణించడం అనమాట. ఇల్లుస్ట్రేట్ అనే ఒక వర్డ్ ఉంటుంది. ఇల్లుస్ట్రేట్ అంటే వర్ణించడం. ఇట్లాంటివన్నీ తెలుసుండాలన్నమాట, దానికి తగ్గట్టుగా ఉంటాయి. అయితే ఇవన్నీ మీకు ఎలా తెలుస్తాయంటే మీరు వాటి గురించి తెలుసుకోవాలి నీట్గా. ఇంకొకటి, కొన్ని క్వశ్చన్స్ కూడా అనమాట మోడల్ ఆన్సర్స్ చూస్తే కూడా అర్థమవుతుంది ఎలా ఉంటాయని చెప్పేసి. దీనికోసం మనం ఒక ప్రోగ్రామ్ అది తీసుకొచ్చాము, మిషన్ కోనూర్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాము. ఈ ప్రోగ్రామ్లో జాయిన్ అయితే మీకు ఆన్సర్ రైటింగ్ మొత్తం ఉంటుంది అనమాట. ఆన్సర్ రైటింగ్ మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ అయితే మనం తీసుకొచ్చాము. శివన్ కాన్సెప్ట్స్ యాప్లో అయితే ఉంటుంది మిషన్ కోహినూరు. ఇందులో ఎలాంటి టెస్ట్ సిరీస్ ఉండదు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఆల్రెడీ మనం ఇచ్చున్నాము. టెలిగ్రామ్ ఛానల్ కూడా పెట్టున్నాము. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి వెళ్ళి మీరు డెమో చూడొచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసి మీరే జాయిన్ అవ్వచ్చు అనమాట. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్స్ప్లెయిన్కి డిస్కస్కి మధ్య తేడా ఏముందో చూద్దాం. ఆన్సర్ రైటింగ్లో ఈ ఎక్స్ప్లెయిన్ డిస్కస్కి మధ్య తేడా ఏముందో నీట్గా మనం డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ ఒకటి, ఇంకోటి వచ్చేసి డిస్కస్ అనమాట. ఇక్కడ ఒకటి వచ్చేసి వివరించడము, ఇంకోటి వచ్చేసి చర్చించడం అనమాట. చర్చించడం, వివరించడం ఇట్లా అంటాం కదా. ఇట్లా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎక్స్ప్లెయిన్ అంటే, డిస్కస్ అంటే ఎలా రాయాలి. ఒక కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు, ఒక ప్రశ్న మీకు ఇచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ అనుకోండి. ఎక్స్ప్లెయిన్ అంటే బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. మరీ డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. సింపుల్గా దానికి సంబంధించినట్టు అదేంటి ఎలా ఇవ్వాలి అంటే ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉండాలంటే వాటు, వయ్యి వేరు అన్నట్టుగా నీట్గా ఉండాలన్నమాట. ఇలా సింపుల్గా ఉండాలి. సింపుల్గా అయితే ఉండాలి. దానికి ఒక కంబైన్డ్ ఎగ్జాంపుల్ కూడా ఇవ్వచ్చు. మీరు కంబైన్డ్గా మొత్తం క్వశ్చన్ ఆన్సర్తో సంబంధించి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తే సింపుల్గా ఇంకా బాగుంటుంది. అయితే డిస్కస్ అంటే ఏంటంటే అదే టాపిక్ని మీరు డిస్కస్ అన్నప్పుడు ఏంటంటే డీప్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. దానికి సంబంధించిన డీప్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇంకొకటి, మీరు ఇచ్చే ప్రతి దానికి కూడా డీప్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇచ్చినట్టుగానే బ్రీఫ్గానే దీన్ని డీప్ ఇవ్వాలి. ఇంకోటి, ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఇవ్వాలి. మరి ఇక్కడ ప్రతిదానికి మీరు ఒక పారాగ్రాఫ్ రాశారు, దానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి. ఇంకొక బుల్లెట్ పాయింట్ రాశారు అనుకోండి, దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి. ఇట్లా ఎగ్జాంపుల్స్తో కొంచెం డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని డిస్కస్ అంటారనమాట. కాబట్టి ఇట్లాంటి గుర్తుపెట్టుకోండి. ఎక్స్ప్లెయిన్ వేరు, డిస్కస్ వేరు. ఎక్స్ప్లెయిన్లో మీరు ప్రతిదానికి ఎగ్జాంపుల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కంబైన్డ్గా మొత్తానికి కలిపి ఒక ఎగ్జాంపుల్ రాసి సరిపోతుంది. అంటే బ్రీఫ్ అనమాట, తక్కువ అంటే లైట్గా దాని గురించి చెప్పమని చెప్పేసి అడిగారు. కానీ డిస్కస్ అంటే కంప్లీట్ డెప్త్గా పోవాలి. ఈ ఎక్స్ప్లెయిన్ కంటే కూడా డెప్త్గా, దీనికంటే కొంచెము డీప్గా ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట మీరు. ఇట్లా ఉంటాయి, ఇలా అయితే ఉంటాయన్నమాట. కాబట్టి మన మెంటర్షిప్లో ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి దీనికి తగ్గట్టుగా కొన్ని మోడల్ ఆన్సర్స్ కూడా ఇస్తాను అనమాట. ప్రతి సబ్జెక్ట్కి నేను కొన్ని మోడల్ ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం దేంట్లో మిషన్ కోహినూర్లో
సో మోడల్ ఆన్సర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ మోడల్ ఆన్సర్స్ 15 వరకు ఇస్తాను. పెద్ద సబ్జెక్టులు అయితే పర్ సబ్జెక్ట్ అనమాట. ఒక్కో సబ్జెక్ట్కి 15 వరకు ఇస్తాను. చిన్న సబ్జెక్ట్ అయితే 10 ఇస్తాను. మీకు 10 ఎస్ఏలు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. 10 ఎస్ఏస్ కూడా అందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ కూడా ఉంటుంది. ఇలా అనమాట. ఇలా మీరు టెయిల్ వర్డ్స్ అయితే కనుక్కోండి. టెయిల్ వర్డ్ తెలియకుండా మీరు ఆన్సర్ అనేది రాస్తారంటే మాత్రం ఖచ్చితంగా మార్క్స్ చాలా తక్కువ పడతాయి. సో మిగతా ఎవరైనా మీకంటే టెయిల్ వర్డ్స్ కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసి, దీన్ని కీవర్డ్స్ అని కూడా అంటారు ఒక్కోసారి, ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ రాస్తారంటే మీరు చాలా చాలా వెనకబడిపోతారు. కాబట్టి ఖచ్చితంగా మీరు చదివేటప్పుడు క్వశ్చన్స్లో టెయిల్ వర్డ్ తీసుకొని ఆ టెయిల్ వర్డ్ తగ్గట్టుగా రాయండి. ఒకవేళ మీకు టెస్ట్ సిరీస్లో సరిగ్గా కరెక్షన్ చేయకుండా మీకు మార్క్స్ రావచ్చేమో, కానీ ఎగ్జామినర్స్ టీజీపీఎస్సీ మాత్రం మీకు టెస్ట్ సిరీస్లో వేయొచ్చేమో కదా స్కోరు, టీజీపీఎస్సీ వాళ్ళు మాత్రం ప్రొఫెసర్స్ ఖచ్చితంగా వాళ్ళు ఆ టెయిల్ వర్డ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. అక్కడ ఇచ్చినటువంటి మోడల్ ఆన్సర్ కూడా వాళ్ళకి బేస్ ఆన్సర్ ఇస్తారు కదా ఎగ్జామినర్స్ కరెక్షన్ చేయడానికి, ఆ బేస్ ఆన్సర్ కూడా ఖచ్చితంగా టెయిల్ వర్డ్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. కాబట్టి ఇలా మీరు నీట్గా చూసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ కామెంట్ అన్నారు టెయిల్ వర్డ్. సో కామెంట్ అన్నప్పుడు ఏంటంటే మీ ఒపీనియన్ రాయాలి, వ్యాఖ్య, మీ ఒపీనియన్ దాని గురించి మొత్తం నీట్గా రాయాలన్నమాట. ఏది అక్కడ ఇచ్చిన టాపిక్ గురించి. అదే మీరు కామెంట్ అని చెప్పేసి మీ ఇష్ట ప్రకారం మీరు ఏదంటే వేస్తారా మార్క్స్? వేయరు, ఎవరికి వేయరు మార్క్స్ అనేది. కాబట్టి చాలా హంబుల్గా నీట్గా ఇవన్నీ నేర్చుకోవాలి. నేర్చుకొని రాస్తేనే ఎగ్జామ్ అనేది అవుతుందన్నమాట. సో మీ ఇష్ట ప్రకారం రాయాలని ఉండదు. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ క్రియేట్ చేసింది ఎవరు? ఎగ్జామినర్స్. వాళ్ళు అడిగినట్టుగా మీరు రాయాలి. సో అప్పుడప్పుడు అందుకే చెప్తుంటారు కదా కొటేషన్ అనేది, యూ షుడ్ రైట్ వాట్ దే విల్ ఆస్క్, నాట్ వాట్ యూ నో. మీకు తెలిసింది రాయకూడదు, వాళ్ళు ఏం అడిగారు రాయాలి. కాబట్టి నీట్గా ఈ టెయిల్ వర్డ్స్ అనేవి తెలుసుకోండి. సో 1-2 సార్లు ఎగ్జాంపుల్స్తో ప్రాక్టీస్ చేయండి. మీరు రాసే టెస్ట్స్లో ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఉంటాయి. అంటే మన మిషన్ కోడ్లో కూడా కొన్ని డెమోస్ ఆన్సర్ రైట్స్ పెట్టాను. అందులో కూడా ఈ టెయిల్ వర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి టెయిల్ వర్డ్స్ గురించి జాగ్రత్త తెలుసుకొని రాయండి. ఇవి తెలిస్తేనే మీకు మార్క్స్, మీరు రాసే మార్క్స్ కంటెంట్ ఎంత బాగా రాసినా కూడా మార్క్స్ మొత్తం డిపెండ్ అయ్యేది ఒక టెయిల్ వర్డ్ మీదే ఉంటుంది అనమాట. సో మీరు మొత్తం నోట్ చేసుకుంటారు. ఇప్పుడు జిఎస్టీ గురించి మొత్తం మీ దగ్గర డేటా ఉంది. అయితే వాళ్ళు ఎలా అడిగారు దాన్ని, సో దాన్ని ఎలా అడిగారో దాన్ని బట్టి మీరు రాయాలన్నమాట. అలా అయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే అవుతారు. మంచి మార్క్స్ కూడా పెట్టడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్కరు మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మిషన్ కోనూరు చాలా తక్కువ ప్రైస్లో ఉంది, అఫోర్డబుల్గా ఉంది. తక్కువ మందిని కోఆపరేటివ్ తీసుకొని ఎక్కువ మనము వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సీట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. మన దాంట్లో ఎటువంటి టెస్ట్ సిరీస్ ఉండదు. ఆ టెస్ట్ సిరీస్ కరెక్షన్ కావాల్సిన టైం అంతా కూడా నేను మీ మెంటర్షిప్గా పెడతాను. సో మొత్తం ఎస్ఏ రైటింగ్ కావచ్చు, ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా నేర్పిస్తాను అన్నమాట నీట్గా. తర్వాత మీరు మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉన్నాయన్నమాట. సో మీకు ఏమైనా మిషన్ కోడ్కి సంబంధించిన డౌట్స్ ఉంటే మీరు మన వాట్సాప్ టీమ్ ఉంటుంది, వాట్సాప్ టీమ్కి జస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మిషన్ కోడ్ అని మెసేజ్ చేయండి. మీకు వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు, కోర్స్ యొక్క లింక్ కూడా ఇస్తారు. త్వరగా జాయిన్ అవ్వండి. సో లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. అది కంప్లీట్ అయిపోతే ప్రైస్ కూడా మనం క్లోజ్ చేస్తాం, రిజిస్ట్రేషన్ మొత్తం కూడా. ఓకేనా? ఇది దీనికి సంబంధించింది. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.